అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్. నేను గుండెపనేని రాజశేఖర్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులను ఈ పార్టీ నిర్ణయం తీసుకుని తమ వద్ద పెట్టుకొని త్వరలో అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎవరు ఏ నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు పోటీలో ఉన్నారు అనే అంశం మీద మనం ఒకసారి లుక్కేద్దాం. అనంతపురం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి చూసుకుంటే, అనంతపురం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాన్ని గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కాలవ శ్రీనివాసులను ఆయన గతంలో అనంతపురం ఎంపీగా కూడా పనిచేశారు. ఇంకొకసారి ఆయనకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన పార్టీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీట్కి బండి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి కూడా మరో వ్యక్తి పోటీలో ఉన్నాడు. ఈ సీటును కాలవ శ్రీనివాసులకు కానీ లేదా బండి శ్రీకాంత్కి కానీ కేటాయించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కమ్మోరి నాగరాజు పేరు కూడా వినిపిస్తోంది ఈ సీట్ కోసం పోటీ పడుతున్న వారిలో. అయితే బండి శ్రీకాంత్ వైపుకే మొగ్గుండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ విషయానికి వస్తే, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం సీట్ను బీకే పార్థసారథికి కేటాయించాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారథి ఎంపీగా ఒకసారి ఒక టర్మ్ పనిచేశారు. కాబట్టి ఆ అనుభవం మేరకు ఆయనకు మళ్ళీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సీట్ నుంచి కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి అత్తార్ చాంద్ బాషా కూడా ఎంపీగా అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నట్టు తెలుస్తుంది. లేదా వీరిద్దరికీ కాకపోతే ఇది బీజేపీకి కేటాయించాలనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారథి కంటే ఎక్కువ శాతం మొగ్గు అత్తార్ చాంద్ బాషా వైపే ఉంది అని అనుకోవడం జరుగుతోంది. అయితే ఇది ఒకవేళ బీకే పార్థసారథికి సీటు కేటాయించకపోతే అత్తార్ చాంద్ బాషాకు పార్టీ మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. ఒకవేళ పార్టీ అలా కూడా కేటాయించలేని పక్షంలో బీజేపీకి వదిలేయచ్చు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిస్తే, అనంతపురం అర్బన్ సీటు ప్రభాకర్ చౌదరి అలాగే దగ్గుబాటి ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి ప్రసాద్ గతంలో రాప్తాడ్ ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆ అనంతపురం సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీటు ప్రభాకర్ చౌదరికి కాకపోతే దగ్గుబాటి ప్రసాద్కే కేటాయించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చలు తెలుగుదేశం వర్గాల్లో నడుస్తున్నాయి. ఇక మరో నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గానికి బండారు శ్రావణిశ్రీని ఖాయం చేసినట్టుగా కనిపిస్తుంది. చాలామంది పేర్లు వినిపించాయి. అయితే బండారు శ్రావణిశ్రీ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఈ సీటు ఈ మారు ఆమెకే కేటాయించినట్టుగా తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్, కళ్యాణదుర్గం నుంచి ఉమామహేశ్వర్ నాయుడు వీరి పేర్లే ముందు నుంచి వినిపిస్తుంది. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వేరే అభ్యర్థిని ఎవరు మార్చే అవకాశం లేదు కాబట్టి అది పయ్యావుల కేశవ్ అనేది ముందు నుంచి ఉన్నటువంటి వార్త. ఇప్పుడు కళ్యాణదుర్గంలో పోతే ఉమామహేశ్వర్ నాయుడు గతంలో హనుమంతరాయ్ చౌదరి ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఇప్పుడు ఆయనకు కేటాయించకుండా లేదా ఆయన కొడుకు మారుతి కేటాయించకుండా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉమామహేశ్వర్ నాయుడు వైపే పార్టీ మొగ్గు చూపినట్టుగా చర్చ జరుగుతోంది. ఇక రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాలవ శ్రీనివాసులు పోటీలో ఉంటారన్నట్టు తెలుస్తోంది. అయితే కాలవ శ్రీనివాసులకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం కేటాయించకపోతే ఆయనకు రాయదుర్గం సీటు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే దీపక్ రెడ్డి కూడా ఈ సీటు కోసం పోటీ పడుతున్నాడు. దీపక్ రెడ్డి కూడా తనకి ఈ సీటు కేటాయించాలని చెప్పేసి అడుగుతూ ఉండటం తెలుస్తుంది. అలాగే మరో నాయకుడు పూల నాగరాజు కూడా, అంటే మాజీ జడ్పీటీసీ ఈయన కూడా ఆ సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే ఎక్కువ శాతం కాలవ శ్రీనివాసుల వైపుకే మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆయనకు గనక అనంతపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు సీటు ఇవ్వకపోతే ఖచ్చితంగా రాయదుర్గం సీటు ఇచ్చే అవకాశం ఉందనేటువంటి మాట వినిపిస్తోంది. ఇక తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి సీటు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ జేసీ అస్మిత్ రెడ్డి కాకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే అధిష్టానం కూడా జేసీ అస్మిత్ రెడ్డికే ఈ మారు కేటాయించాలనేటువంటి యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. జేసీ అస్మిత్ రెడ్డి వైపే అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. ఇక గుంతకల్ నియోజకవర్గం నుంచి బండి శ్రీకాంత్ సీటు ఆశిస్తున్నారు. బండి శ్రీకాంత్కి, అంటే ఒకవేళ అనంతపురం పార్లమెంటు సీటు బండి శ్రీకాంత్కి కేటాయించకపోతే గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు బండి శ్రీకాంత్ కేటాయించమని కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇదే సీటును గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జితేంద్ర గౌడ్ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరికీ కేటాయించకపోతే దీన్ని జనసేనకు కేటాయించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ జనసేనకు కేటాయిస్తే బండి శ్రీకాంత్కి కానీ లేదా జితేంద్ర గౌడ్కి కానీ దక్కే అవకాశం లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కొచ్చు. ఒకవేళ జనసేనకు కేటాయిస్తే మాత్రం అభ్యర్థిని జనసేన ఇంకా నిర్ణయించలేదు. ఆ మేరకు
ఆ విషయం తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా హిందూపురం సీట్ను ప్రస్తుత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకే కేటాయించినట్టుగా తెలుస్తోంది. మడకశిర నుంచి ఈరన్న పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెనుగొండ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారథి, సవితమ్మ ఈ సీట్ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం సీటు కనుక బీకే పార్థసారథి కేటాయిస్తే ఈ సీటు సవితమ్మకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ ఈ సీటు కోసం పోటీ పడుతున్న ప్రముఖుల్లో ఉన్నారు. ఇక హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి స్థానం ధర్మవరం. ఈ ధర్మవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీరామ్ సీటు ఆశిస్తూ ఉండగా, అలాగే బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ కూడా ఈ సీటును కేటాయించాలని కోరుతుంటారు. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉండే కనుక ఆ సీటును బీజేపీకి కేటాయిస్తే గోనుగుంట్ల సూర్యనారాయణ ఈ సీటు నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తులో భాగంగా దీన్ని కనుక బీజేపీకి కేటాయించకుండా తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే అక్కడి నుంచి శ్రీరామ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. లేదా బీజేపీకి కేటాయిస్తే గోనుగుంట్ల సూర్యనారాయణ ఖచ్చితంగా రంగంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకటప్రసాద్ పేరు ముందు నుంచి వినిపిస్తుంది. ఒకవేళ కందికుంట వెంకటప్రసాద్ పోటీలో ఉండకపోతే కందికుంట యశోదమ్మ, అంటే ఆయన సతీమణి యశోదమ్మకు ఈ సీటు కేటాయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే అత్తార్ చాంద్ బాషా కూడా తనకు సొంత నియోజకవర్గం కాబట్టి, గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి ఈ సీటు తనకు కేటాయించాలని కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం కందికుంట యశోదమ్మ వైపే మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. అయితే అత్తార్ చాంద్ బాషాకు ఒకవేళ పార్లమెంట్ నియోజకవర్గం కనుక కేటాయిస్తే కందికుంట యశోదమ్మకు లేదా కందికుంట వెంకటప్రసాద్కు గ్యారంటీగా కదిరి సీటు కేటాయించే అవకాశం ఉంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడు. ఈ రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆ సీటు ఒకవేళ ధర్మవరం సీటు కనుక బీజేపీకి కేటాయిస్తే ఈ సీట్ నుంచి పరిటాల సునీతకు కానీ లేదా పరిటాల శ్రీరామ్కు కానీ ఎవరికో వారికి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అభ్యర్థులందరిలో కూడా ఏదో 1-2 మార్పులతో తప్ప దాదాపు ఖరారైనట్టేనని, ఇవే పేర్లు పార్టీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏవో 1-2 మార్పులు తప్ప దాదాపు 100% ఇవే పేర్లు ఖరారుగా ఉంటాయని తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇది వాటికి నేను మరో కీలక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.